టు మనా చెఫ్. ఈరోజు మనం నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన బోండాల్ని, వీటిల్ని పునుగులని కూడా అంటారు, ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి ఎంతో టేస్ట్గా ఉంటాయండి. మనకు ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు, 2 కప్పుల బియ్యం తీసుకున్నారంటే 1 కప్పు మినపప్పు తీసుకోండి, 1 చిటికెడు మెంతులు తీసుకోండి. ఇవన్నీ కలిపి వాటర్లో వేసి ఒక పూటంతా నాననివ్వాలి. నానిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నారంటే, అంటే ఇప్పుడు మనకు దోసపిండి ఎలా వేసుకుంటామో అలాగే అది ఒక నైట్ అంతా పులిసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. చూసారా, దోసపిండి మాదిరిగానే ఉంది కదా, దోసపిండే ఇది. కానీ దోసపిండికి కొంచెం లూజ్గా పట్టుకుంటాము, దీనికి ఇలా టైట్గా ఉండాలి. చూసారు కదా, టైట్గా పులిసింది కదా బాగా. ఈ విధంగా టైట్గా పట్టి పెట్టుకోవాలి. దీంతో ఇప్పుడు మనం బోండాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు. దీంట్లో అంటే మీకు చూపించడం కోసం నేను కొంచెం వేస్తున్నాను. ఇలా టైట్గా ఉండాలి. మనం దోసపిండి కొంచెం లూజ్గా పట్టుకుంటాం కదండి, దీనికి టైట్గా పట్టుకోవాలి. అప్పుడే మనం బోండాలు వేసుకోవడానికి బాగుంటుంది. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలియబెట్టాలి. ఇలా బాగా కలియబెట్టేసి దీంట్లో మీరు కావాలంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకొని బోండాలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. చెప్పాను కదా, నెల్లూరు ఫేమస్ బోండాలు ఇలా డైరెక్ట్గానే వేసేస్తారు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో తెలియటానికి జస్ట్ కొంచెం వేసి చూడండి. అది లోపలే ఉండిపోయింది కదా, అంటే అది హీట్ ఇంకా కాగలేదు. మనం కొంచెం వేయగానే బాగా కాలింది అంటే అది పైకి వచ్చేస్తుంది. కొంచెం కాగనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొంచెం ఇలా వేయండి, చిన్న చిన్న బోండాల్లాగా. అవి కింద కొంచెం కాలే కొద్దీ పైకి వచ్చేస్తుంది. దీంట్లో మీరు ఇష్టపడితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బోండాలు నెల్లూరులో చాలా ఫేమస్. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఎంతో రుచిగా కూడా ఉంటాయి. ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లగా ఇంకో సైడ్ తిప్పుకోండి. ఈ విధంగా ఇంకో సైడ్ కూడా తిప్పుకొని 2 సైడ్లు బాగా కాలేటట్టు చూసుకోండి. చూసారు కదా, ఇలా కాలితే సరిపోతుంది. వీటిలన్నిటిని తీసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో పెట్టుకోండి. చూసారు కదా, నెల్లూరు స్పెషల్ బోండాలు, వీటిని పునుగులని కూడా అంటారు. ఇవి నెల్లూరులో చాలా స్పెషల్ అండి, ఎంతో ఇష్టంగా తింటారు అక్కడ. అదేవిధంగా ఎంతో రుచిగా ఉంటాయి.
ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది కొబ్బరి చట్నీలో కానీ పల్లి చట్నీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.